బండ్లకూల జాకిర్ మేయర్ చేసిన అవినీతి అక్రమాలేంటో 16 మంది కార్పొరేటర్లు చెప్పాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ డిమాండ్ చేశారు. తనను ఏమాత్రం సంప్రదించకుండా ఎలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని మండిపడ్డారు. అతి ఒక్క సంవత్సరంలో జరిగే ఎన్నికల కోసం ఇంత తాపత్రయం ఎందుకని ప్రశ్నించారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు సమాధానం చెప్పకుండా అవిశ్వాస తీర్మానం పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫైర్ అయ్యారు. వీళ్ళంతా పిచ్చి కుక్కల్లాగా జరుగుతున్నారు. అందుకనే నేనేమంటే ఇప్పటికైనా గమనించి ఉన్న పరువు ఓడగొట్టుకోకుండా వస్తే మీకే ఫలితం ఉంటుంది. రేపు రాబోయే సంవత్సరం ఎలక్షన్ ఉంటుంది. నేను ఇంటింటి తిరిగి చెప్పే బాధ్యత తీసుకుంటా. తప్పు పని చేస్తే నేను తప్పు పని చేసినా నన్ను నిలవేయండి, నేను మాట్లాడతా. కానీ మీరు చేసే తప్పుకు చాలా డబ్బు ముఖ్యం కాదు, మన విలువ కూడా ముఖ్యం, ప్రజలు కూడా ముఖ్యం. ఇలా కాన్సెన్స్ ప్రజలు మనం ఎంతో నమ్మకంతో ఉన్నారు, మనం ఎన్నుకున్న ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇలా చూస్తున్నాం 4 మాటలు మనం ఎమ్మెల్యేగా ఎన్నుకురు అంటే పిల్లాట కాదు. ఈ కాన్స్టిట్యూన్సీ లో మీ అందరూ కూడా తెలుసు, చాలా మంది చూసినారు నన్ను ఒడగొట్టాలని మీ అందరూ కూడా తెలుసు. కానీ ఒక విషయం కాలేదు, ప్రజల తీర్పే. మా ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే అంటుంటారు, కేసీఆర్ గారు ప్రజల తీరు మనం స్వాగతిస్తారు. ఇప్పుడు ప్రజల తీరు స్వాగతిస్తున్నాం.